నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. గురుజీ, మనకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, ఆగిపోతూ ఉంటాయి. అయితే మన చేతి రేఖల్ని చూసి ఏ ఇయర్లో మ్యారేజ్ అవుతుంది, ఏ ఇయర్లో వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తాయి, వాళ్ళు సెటిల్ అవుతారు పెళ్లి చేసుకొని అని చెప్పగలమా? చేతి రేఖలు మన అరచేతుల్లోనే మొత్తం ఉంటుంది. మనం పుట్టినప్పుడు చనిపోయేదాకా మన అరచేతుల్లోనే ఉంటుంది. అసలు ఎప్పుడెప్పుడు ఏమవుతుంది అనేది మేము ఒక బ్రోచర్ తయారు చేసిన, నేను ఇలా తయారు చేసిన ఇయర్ వైజ్ అసలు ఎప్పుడు ఏమేమి జరుగుతుందో కూడా నేను చెప్తాను. ఓకే. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 0 to 70 years వరకే రాసిస్తున్నా. 100 ఏళ్ళు రాసిస్తా. అది ఏ ఇయర్లో ఏమేమవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇల్లు ఎప్పుడు కడతాం, అసలు ఎప్పుడు ఏం చేస్తాం అనేది తెలుస్తుంది. అయితే పెళ్ళి కావాలంటే మన చేతిలో ఇలా మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి, ఆడపిల్లలు అయితే ఎడమ చేయి చూసుకోవాలి. ఈ చిటికన వేలు కింద ఈ హృదయరేఖ, చిటికన వేలు కింద నుంచి ఒక హృదయరేఖ ఇక్కడ చూపుడు వేలు దాకా అవుతుంది. చిటికన వేలు అంటే ఇదంతా బుధ స్థానం అంటాము. చిటికన వేలు కింద ఈ హృదయరేఖ నుంచి పైకి కొన్ని అడ్డురేఖలు ఉంటాయి, ఇట్లా లోపలికి వస్తాయి అడ్డురేఖ. ఈ హృదయరేఖకి ఎంత దగ్గర అడ్డురేఖ ఉంటే అంత తొందరగా పెళ్లి అవుతుంది. ఓకే. చాలా దగ్గరగా ఉంటే 15-16 ఏళ్ళకే పెళ్లి అవుతుంది. ఓకే. కొద్దిగా మధ్యలో ఉంటే 25-24 ఏళ్ళకి పెళ్లి అవుతుంది. అదే చిటికన వేలు పైన ఉంటే, అంటే మొత్తం చిటికన వేలు ఆనుకొని ఉంటే 29-30 సంవత్సరాలకు పెళ్లి అవుతుంది. ఆడు ముందు ట్రై చేసిన పెళ్లి కాదు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ రేఖను బట్టి మన లైఫ్ ముందే డిసైడ్ అవుతుంది ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అవుతుంది అనేది. ఓకే. అడ్డు రేఖలు 2 ఉండాలి. ఒకటి ఉంటే చాలా మంచిది, ఒకే పెళ్లి అవుతుంది. 2 రేఖలు ఉంటే ఒక పెళ్లి అవుతుంది, ఒక లవర్ ఉంటుంది. ఒకవేళ 3 ఉంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయి ఖచ్చితంగా. 2 పెళ్ళిళ్ళు అవుతాయి. 3 అడ్డు రేఖలు ఉంటే ఖచ్చితంగా 2 పెళ్ళిళ్ళు అవుతాయి. 2 భార్యలు ఉంటారు. అంటే భార్య చనిపోయి పెళ్లి అని అవుతుంది, లేదా భార్య ఉన్నాక అనివార్య కారణాల ఇంకో భార్య ఏం చేసుకుంటాడు. ఓకే. తప్పదు, వాడి లైఫ్లో ముందే డిసైడ్ అవుతుంది ఇంకో పెళ్లి చేసుకోవడం. లేకపోతే ఈ ఇలా ఎక్కువ ఉంటాయి రేఖలు. ఎక్కువ రేఖలు ఉంటే వాడిగా భార్య ఉన్నా సరే బయట ఎక్కువ తిరుగుతుంటాడు, అంటే లవర్స్ ఉంటారు. మర్చిపోయిన ఒక రేఖ ఇట్లా కిందికి వంగిపోయింది అనుకోండి, ఈ ఇక్కడ చిటికన వేలు కింద ఉన్న ఈ అడ్డు రేఖలు ఏదైనా ఒక రేఖ ఇట్లా కిందికి వంగి ఇట్లా తొంగి చూసినాడు కిందికి డౌన్ఫాల్ లాగా కనబడితే ఆ టైంలో ఉన్న లవర్ ఉంటే ఎంబడే బ్రేకప్ అయిపోతుంది. ఓకే. లేకపోతే హృదయరేఖ వచ్చిన ఆంతే పెళ్లి చేసుకొని ఉంటే ఆ భార్య చనిపోతుంది. అబ్బా, అంటే ఆ రేఖ కూడా టచ్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్న రేఖ వచ్చి హృదయరేఖ కానొద్దు. ఓకే. హృదయరేఖకి నా రేఖ, ఈ పెళ్లి రేఖ వచ్చి హృదయరేఖకి ఆనిందో ఖచ్చితంగా భార్య చనిపోతుంది. ఆపోజిట్ వాళ్ళు చనిపోతారు. భార్యకుంటే భర్త చనిపోతాడు, భర్తకుంటే భార్య చనిపోతుంది. 100% ఇది. అలా కాకుండా కొద్దిగా ఉంగి ఉంటేనేమో బ్రేకప్లు ఉంటాయి, పంచాదులు ఉంటాయి, జగడాలు ఉంటాయి. అలానే ఉండి ఒక రేఖ అయిన నిలువు రేఖ అయిన కొన్ని ప్లస్లు కూడా చేస్తుంది రేఖలు. సంవత్సరానికి ఒకసారి రేఖలు చేతిలో రేఖలు మారుతాయి. ఒక రేఖ నిలువు రేఖ వచ్చి ఈ యొక్క రేఖను ఖండించింది అనుకోండి, ఈ యొక్క ఫలితాలు మారిపోతాయి. అంటే కటాఫ్ చేస్తుంది దాన్ని, ఆ వంగిపోయిన రేఖను కట్ చేస్తుంది. కట్ చేసి అప్పుడు ఈ యొక్క చెడు ఫలితం అనేది తగ్గిపోతుంది. ఓకే. అయితే ఈ రేఖలను బట్టి మనకి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఎంతమంది లవర్స్ ఉంటారు, మన పొజిషన్ ఎట్లుంటుంది, మన భార్య ఎట్లుంటుంది, మనం ఎవరం అనేది తెలుస్తుంది. ఎవరికైనా సరే మనం చేసుకునే భార్య కానీ భర్త కానీ సగ భాగం మన జీవితంలో ఉంటుంది. మన చేతిలో దోషం ఉంటే ఎదుటోళ్ళు చనిపోతారు, వాళ్ళ చేతిలో దోషం ఉంటే మనం చనిపోతాము. మన జాతకం ఎంత బాగున్నా సరే అలా జాతకం ప్రాబ్లం ఉంటే మనం ఖచ్చితంగా ఎగిరిపోతాం. ఓకే. అంటే అందుకనే ముందు జాతకం చూపించుకోవాలి, చూసుకొని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నీ దగ్గర మస్తు కోట్లునే ఆమెను చేసుకుంటే బాగుంది అనుకుంటే ఆమె చేతిలో రేఖ బాగాలేతే నీ కోట్లు అని ఆమెకే పోతాయి, నువ్వు వెళ్ళిపోతావు, కోట్లు ఆమె వేసుకొని వెళ్ళిపోతాయి. ఓకే. చూసారు కదా, మీలో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది.